స్కూలుకు వెళ్లాల్సిన బుడ్డోడు పుస్తకాల బ్యాగ్తో కలెక్టరేట్లో ప్రత్యక్షమయ్యాడు. తన ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏకంగా జిల్లా అధికారికే చెప్పాలని డిసైడ్ అయ్యాడు. ఆలస్యం కాకుండా తన మెదడులో పుట్టిన ఆలోచనను అమలు చేశాడు. వచ్చిరాని అక్షరాలతో ఫార్మెట్ ఏంటో తెలియకుండా ఓ వినతి పత్రం రాసేశాడు. ఆ కంప్లైంట్ కలెక్టర్కి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఆసక్తికరమైన సన్నివేశం గుంటూరు కలెక్టరేట్లో ఆవిష్కృతమైంది. తమ పరిస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయాల్సిందే. జీవనాధారమైన బండిని తిరిగి ఇవ్వాల్సిందే. ఇది ఏ పెద్దవారు చేసింది కాదు. ఓ చిన్నారి వాళ్ళ అమ్మ ఇబ్బందులు చూడలేక డైరెక్ట్ గా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిపోయాడు. ప్రతిరోజు ప్రభుత్వాసుపత్రి దగ్గర తాము రోజు టిఫిన్ అమ్ముకుని బతికే వాళ్ళమని, కానీ తమ మీద కొందరు పాశావికంగా వ్యవహరించారని వాపోయారు. తమ తండ్రి తనను పట్టించుకోకపోయినా అమ్మ మాత్రం పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుందని, ఆమె ఇబ్బందులు చూడలేక ఇలా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చానని ఆ 8 ఏళ్ల బుడ్డోడు చెప్పుకొచ్చాడు. కాళ్ళలో పడేసాను మా టిఫిన్ బండి. వేరే వాళ్ళు తెలీదు, కావాలని పడేశారు. చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర. అందుకనే మా అమ్మ ఇక్కడికి పంపించింది. చచ్చిపోవడం పట్టు అంటుంది మా అమ్మ. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ కు వచ్చిన చిచ్చర పిడుగు తమ జీవనాధారమైన టిఫిన్ బండిని తిరిగి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందించాడు. తమ తల్లి నడిపే టిఫిన్ సెంటర్ మాయమైపోవడంతో ఆవేదన చెందుతుందని, ఆత్మహత్యా యత్నం చేసిందని వాపోయాడు. తమ తల్లిని ఆపి వచ్చానని, తనకు తన తల్లికి సరైన న్యాయం చేయాలని కంప్లైంట్ పేపర్లో రాశాడు. తమ తండ్రి పట్టించుకోకపోయినా ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి తనను చదివిస్తోందని చిన్నారి చెప్పాడు. టిఫిన్ బండి ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు ఉంటుంది. అందుకని నేను వచ్చాను. మీ నాన్న ఏం చేస్తుంటాడు? లారీకి వెళ్తాడు. మరి పట్టించుకోడా? టిఫిన్ బండి కావాలి, పెట్టుకోవడానికి కావాలా? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. తన బాధను, తల్లి ఇబ్బందులను కాస్త చూడాలని చిన్నారి చిన్న పలుకులతో కలెక్టర్ని కోరాడు. తమకు న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందించాడు. ఈ చిన్నారి తెలివికి అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. బుడ్డోడి మాటలు, ఫిర్యాదుకు కలెక్టర్ స్పందించాడు. వాళ్లకు టిఫిన్ బండిని వెంటనే అందించాలని సిబ్బందికి సూచించాడు. దేనికి? ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు ఉంటుంది. అందుకని నేను వచ్చాను. మీ నాన్న ఏం చేస్తుంటాడు? లారీకి వెళ్తాడు. మరి పట్టించుకోడా? ఇప్పుడు ఆ బండి పెట్టుకోవడానికి లేదా? టిఫిన్ బండి కావాలి, పెట్టుకోవడానికి. ఎక్కడ పెట్టావరా? ఏ హాస్పిటల్ దగ్గర?